దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. నేను పురుషుని ఎరుగని దాన్ని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనుక నీకు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ధన్యురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. మరియను చేర్చుకున్నటకు నీవు భయపడకుము. ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆమె 9 మాసాలు నుండి మరి జనసంఖ్య రాయుటకు బెత్లెహేమునకు నజరేతు నుండి వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అప్పుడు మరియ తల్లికి ప్రసవ దినం వచ్చినది. పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ఆ మరియను ఏసేపు చేర్చుకొని వారు ప్రతి ఇంటికి సత్రములు స్థలము లేనందున మరి అనేకమైనటువంటి గృహాలకు వెళ్ళి వారు స్థలము కొరకు వెతుకుతూ ఉంటారు. ఆ యొక్క దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ప్రతి ఇల్లు తిరుగుతూ స్థలం కోసం ప్రాధేయపడుతూ అందరినీ అడుగుతున్నారు. తాళలేకున్నది కన్య మరి అడుగు వేయలేకున్నది. సోలిపోతుందమ్మ సోలిపోతున్నది నిండు చూలాలమ్మ మరియమ్మ నా తల్లి. ఒకరైనా సోదివ్వరా మరియ కలవలస పడనివ్వరా. జనసంఖ్య
నజరేతులో నుండి బెత్లెహేం వచ్చిండు గర్భము పైన గాలి ఎండలో సోలి సోమసి ప్రాణమలసి మరి తాళలేకున్నది కన్య మరియ అడుగు వేయలేకున్నది సోలిపోతున్నది నిన్ను చూడాలమ్మ మరియమ్మ నా తల్లి నడిచి కన్య మరియ సుతుని కాపాడ యోసేపు ఇంత తిరిగి ధరించిన గాని మోమాట పడకుండా సాయమడిగినాడు కీటలాడేటి జనసంద్రమందున అశుభాగాలో ఇంత స్థలమైన దొరికింది తాళలేకున్నది కన్య మరియ అడుగు వేయలేకున్నది సోలిపోతున్నది నిన్ను చూడాలమ్మ మరియమ్మ నా తల్లి తాళలేకున్నది కన్య మరియ అడుగు వేయలేకున్నది చలివేళ కాబట్టి గొర్రెలు ప్రక్కన పెట్టి వాళ్ళు గొర్రెల కాపరులు చలి కాచుకొని చూడగా వారి మధ్యలోనికి దేవదూత వస్తుంది. హై హై చలి మంట కాస్తున్న సమయంలో దేవుని యొక్క దూత మరి వారికి ప్రత్యక్షం అవుతుంది. నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన అయిన క్రీస్తు. భయపడి తిరిగి లేచి వారు సంతోషంగా ప్రభువాన్ని చూద్దామని గంతులు వేస్తూ పాటలు పాడుతున్నారు. వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలస అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలస దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడి సంగీతాలే పాడాలండి హైలస అంధకారాన్ని తొలగించే మహనీయుడు పాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి బిడ్డ రక్షించవచ్చాడు పరమాత్ముడు. అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి సంగా వాడే
హైలసా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే వాడాలండి హైలసా తల్లికి దేవదూత కావలిగా ఉంటూ గొర్రెల కాపరులు కూడా వెళ్ళి ప్రభువుని దర్శించి